బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూల్చివేతలపై మరో నివేదికనిచ్చింది హైడ్రా. చెరువుల్లో మొత్తం 111 ఎకరాలు రికవరీ చేసినట్లు నివేదికలో తెలిపింది. కూల్చివేతలపై మరో నివేదికను సిద్ధం చేసింది హైడ్రా. చెరువుల్లో మొత్తం 111 ఎకరాలు రికవరీ చేసినట్లు నివేదికలో వెల్లడించింది. మొత్తం 262 నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపింది హైడ్రా. ఒక్క అమీన్పూర్ చెరువులోని 51.78 ఎకరాలు రికవరీ చేసినట్టు తెలిపింది. ఇక అమీన్పూర్లో 24 నిర్మాణాలను కూల్చేసినట్టు తెలిపింది హైడ్రా. సున్నం చెరువులో 10 ఎకరాలు రికవరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. దాని డీటెయిల్స్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. ఎక్కడెక్కడ ఎంత రికవరీ చేసింది, ఎంత ఆక్రమణలు గుర్తించింది అనే అంశాలకు సంబంధించి దాంట్లో పొందుపరిచింది. కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో 2.5 ఎకరాలు రికవరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. ఇక కత్వా చెరువులో 13 విల్లాలు కూల్చివేసినట్టు ఆ రిపోర్ట్లో చెప్పుకొచ్చింది హైడ్రా. గండిపేట చెరువులో 8.75 ఎకరాలు రికవరీ చేశామంది. ఇక గండిపేట లేక్లో చిలుకూరు వద్ద మరో 6.5 ఎకరాలు రికవరీ చేసినట్టు ఆ నివేదికలో పొందుపరిచింది హైడ్రా. తుమ్మిడికుంట చెరువులో 4.9 ఎకరాలు రికవరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. మొత్తం ఇప్పటివరకు ఎంత రికవరీ చేసింది, ఎన్ని కూల్చివేతలకు పాల్పడింది, దాంతోపాటు ఎన్ని ఆక్రమణలు గుర్తించింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా రిపోర్ట్లో ఆ నివేదికలో పొందుపరిచింది హైడ్రా. కూల్చివేతలపై గతంలో ఒక నివేదికనిచ్చింది హైడ్రా. ఇప్పుడు మరో నివేదికను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది హైడ్రా. చెరువులో మొత్తం 111 ఎకరాలు రికవరీ చేసినట్లు ఆ నివేదికలో చెప్పుకొచ్చింది హైడ్రా. డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఇప్పుడు రిపోర్ట్ తర్వాత, ఎందుకంటే గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చింది, ఈ 2 రిపోర్ట్ల తర్వాత నెక్స్ట్ రిపోర్ట్కి సంబంధించి అంటే ఎన్ని కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది హైడ్రా? సచిన్, మొత్తంగా హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతుంటే మరింత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరో నివేదిక, అంటే ఇది 2వ నివేదిక. హైడ్రా ఎప్పుడైతే కార్యక్రమం మొదలు పెట్టిందో కూల్చివేతలకు సంబంధించింది, ఇది 2వ నివేదికగా చెప్పుకోవచ్చు. ఈ 2వ నివేదికలో పలు కీలక అంశాలను హైడ్రా నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే 100లాది చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో 100లాది ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని గుర్తించిన హైడ్రా ఈ 2వ నివేదికలో దాదాపు 111 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు, రికవరీ చేసినట్లుగా వెల్లడించింది. ఇందులో ప్రధానంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అమీన్పూర్ చెరువుకు సంబంధించినటువంటి అతి ఎక్కువగా ఇప్పుడు హైడ్రా హిస్టరీలోనే ఇది ఎక్కువ రికవరీ అని చెప్పుకోవచ్చు. అమీన్పూర్ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను, అక్రమంగా లేఅవుట్లను కూడా ఇక్కడ గుర్తించి 51 ఎకరాలను రికవరీ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సున్నం చెరువుకు సంబంధించినటువంటి 10 ఎకరాలను రికవర్ చేసింది. ఈ విల్లాలకు సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కత్వా చెరువు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో వివాదాస్పదంగా మారినటువంటి ఈ కూల్చివేతల పర్వంలో 2.5 ఎకరాలను రికవరీ చేసినట్లుగా, దాంతో పాటుగా అందులో 13 విల్లాలను నేలమట్టం చేసినట్లుగా హైడ్రా నివేదికలో వెల్లడించింది. అయితే మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికే హైడ్రా పరిధిని కూడా ప్రభుత్వం పెంచాలన్న యోచనలో ఉన్నట్లుగా ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏ వరకు ఒకవేళ హైడ్రా విస్తరిస్తే దాదాపు 2800కు పైగా మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 100లాది చెరువుల ఆక్రమణల విషయంలో నీలమట్టం చేస్తూ, అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ హైడ్రా 100లాది ఎకరాలను రికవరీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ హెచ్ఎండిఏ వరకు హైడ్రా పరిధిని పెంచే యోచనలో ఉన్న నేపథ్యంలో 100లాది దాదాపు 2800 పైచిలకు హెచ్ఎండిఏ పరిధిలో చెరువులుంటే ఇంకా వేలాది ఎకరాలను, అంటే ఎఫ్టీఎల్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే 100లాది వేలాది ఎకరాలను రికవరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రాను మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. హైడ్రాకు కూడా స్పెషల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటుగా హైడ్రాకు మరిన్ని అధికారులను కూడా ప్రభుత్వం ఇచ్చే యోచనలో ఉంది. దీంతో పాటుగా మనం ఇక్కడ ప్రధానంగా మరో అంశాన్ని పరిశీలించవచ్చు. హైడ్రాకు కొత్త సిబ్బందిని ఇస్తుంది. ఇటు ఇరిగేషన్ శాఖతో పాటుగా జిహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్
ఈ 4 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను డిప్యుటేషన్ మీద హైడ్రాకు కేటాయిస్తూ మరో సంచలన నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వం హైడ్రాను పరిధిని పెంచుతూ చెరువుల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు సచిన్ మనం. రైట్, ఒక్కసారి ఆ డీటెయిల్ రిపోర్ట్, ఎందుకంటే దాదాపుగా ఒక 23 చెరువులకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్నిచ్చింది. ఎక్కడెక్కడ ఎంత మేరకు ఉందో ఒక్కసారి ఆ డీటెయిల్స్ సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామా? సచిన్, మనం ఒకసారి చూసుకుంటే అంటే గతంలో మొదటి నివేదిక అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించింది హైడ్రా. మొదటి నివేదికలో మనం చూసుకుంటే ఈ గండిపేట లేక్ సంబంధించినటువంటి దాదాపు 15 ఎకరాలకు పైగా ఇక్కడ మనం ఒకసారి పరిశీలించవచ్చు. పల్లాం రాజుకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, మొట్టమొదటి కూల్చివేతల నివేదికలో పల్లాం రాజుకు సంబంధించినటువంటి 8 ఎకరాలకు పైగా వాళ్ళ సోదరుడికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ విలేజ్ లో ఓరో స్పోర్ట్స్ విలేజ్ మనం చెప్పుకోవచ్చు. ఇది అతిపెద్ద అంటే మొదటి నివేదికలో ఇది అతిపెద్ద కూల్చివేత. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మాజీ కేంద్ర మంత్రి సోదరునిగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేత అంశాన్ని కూడా ఇక్కడ నివేదికలో పొందుపరిచింది. దీంతో పాటుగా తాజాగా ఈ 2వ నివేదికలో మనం ఒకసారి పరిశీలిస్తే అప్పా చెరువుకు సంబంధించినటువంటి డిమాలిషన్ లో మనం 14 షెడ్లను హైడ్రా కూల్చివేసిందని చెప్పుకోవచ్చు. అందులో 3 ఎకరాలను రికవర్ చేసింది. దీంతో పాటుగా అమీన్పూర్ చెరువు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అమీన్పూర్ చెరువులో దాదాపు 24 అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఇందులో 20 కాంపౌండ్ వాల్కు సంబంధించినటువంటి 4 షెడ్లను తొలగించి 51 ఎకరాలకు పైగా రికవరీ చేసినట్లుగా హైడ్రా నివేదిక పొందుపరిచింది. దీంతో పాటుగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సున్నం చెరువుకు సంబంధించినటువంటి అల్లాపూర్ విలేజ్ లో 42 డిమాలిషన్ చేసినట్లుగా హైడ్రా పేర్కొంది. ఇందులో 10 ఎకరాలను రికవరీ చేసినట్లుగా చెప్పింది. దీంతో పాటుగా కత్వా చెరువు ఈ వివాదాస్పదమైనటువంటి విల్లాల కూల్చివేత అంశంలో హైడ్రా క్లియర్ గా నివేదిక ఇచ్చింది. ఇక్కడ 14 విల్లాలను కూల్చివేశామని చెప్పింది. ఇక్కడ మనం ఒక అంశం పరిశీలించవచ్చు. ఈ కత్వా చెరువుకు సంబంధించిన కొంత వివాదాస్పదంగా మారింది. కూల్చివేతల సమయంలో కూడా మనం కొన్ని సంచలన విషయాలను మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కవర్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో దాదాపు 8 విల్లాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పి మొదటగా హైడ్రా అధికారులే చెప్పిన అనంతరం మరికొన్ని విల్లాలను ఇక్కడ 7-8 విల్లాలను కూల్చివేసిన అంశాన్ని పరిశీలిస్తే మరో 5 విల్లాలను ఎక్స్ట్రా బఫర్ జోన్ లో ఉన్న వాటిని హైడ్రా నివేదికలోనే స్పష్టంగా పేర్కొంది. ఇక్కడ కొంచెం అధికారుల సమన్వయ లోపమా లేదంటే హైడ్రా ఏమైనా ఇక్కడ తప్పులు చేసిన దాన్ని కొన్ని అనుమానాలు తావిస్తున్న నేపథ్యంలో కొంత వివాదాస్పదంగా మారిన కనిపిస్తుంది. కానీ నివేదికలో మాత్రం స్పష్టంగా 13 విల్లాలను నేలమట్టం చేశాము. గ్రౌండ్ ప్లస్ అప్పర్ ఫ్లోర్ సంబంధించినటువంటి 13 విల్లాలను నేలమట్టం చేసి 2.5 ఎకరాలు ఈ కత్వా చెరువుకి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి 2.5 ఎకరాలను రికవరీ చేసినట్టుగా మనకు హైడ్రా నివేదికలో స్పష్టంగా పేర్కొంది. మొత్తంగా చూసుకుంటే జూన్ 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు దాదాపు 70 రోజుల పరిధిలో 70 రోజుల్లోనే హైడ్రా 23 ప్రాంతాల్లో ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి మొత్తం హైడ్రా 262 అక్రమ నిర్మాణాలను తొలగించి 111 ఎకరాలను తాము స్వాధీనం చేసుకున్నాము, రికవరీ చేశామని చెప్పి స్పష్టంగా నివేదికలో పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్. రైట్ సాగర్, ఒక్కసారి ఆ లిస్ట్ ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఇక్కడ లోటస్ పాండ్ కి సంబంధించి ఆ మొట్టమొదటి లొకేషన్ కి సంబంధించి ప్రస్తావించింది. ఆ తర్వాత ఇటు జిహెచ్ఎంసీ హయత్ నగర్ కి సంబంధించి మరొకటి, అలా మొత్తంగా అయితే మాత్రం 24 చోట్ల కూల్చివేతలకు సంబంధించి డీటెయిల్గా ఆ రిపోర్ట్లో పొందుపరిచింది హైడ్రా. మొత్తంగా అయితే మాత్రం 262 అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎంత స్థలాలను ఎంత ఆక్రమణలో రికవరీ చేశాం అనే అంశాలను కూడా నివేదికలో పొందుపరిచింది హైడ్రా.